మహాశివుడు భక్తుడైన కుబేరుడికి ఇద్దరు పిల్లలు, నలకుబేరుడు, మణిగ్రీవుడు. ధనవంతుల పిల్లలు కదా, అందుకే మద్యపానానికి స్త్రీలకి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. ఒకసారి ఒక అందమైన వనంలో నదిలో స్నానం చేస్తూ స్త్రీలతో చాలా సంతోషంగా గడుపుతున్నారు వివస్త్రులైన. అదే సమయంలో అక్కడికి నారద మహర్షి వచ్చారు. నారదుడిని చూసి ఆ స్త్రీలు సిగ్గుతో వస్త్రాన్ని సర్దుకున్నారు, కానీ నలకుబేరుడు, మణిగ్రీవుడు మాత్రం అలానే ఉన్నారు, ఎలాంటి భావన లేకుండా. ఇందుకు నారదుడు వీళ్ళు కొన్ని సంవత్సరాల పాటు చెట్లలాగే ఉండిపోవాలని శపించాడు. శిక్షా సమయం పూర్తయింది కాబట్టి కృష్ణుడు నడుము కట్టిన రోల్ని లాక్కుంటూ రెండు చెట్ల మధ్యలోంచి వెళ్ళాడు. కృష్ణుడి యొక్క బలానికి ఆ చెట్లు విరిగి ముక్కలయ్యాయి. నలకుబేరుడు, మణిగ్రీవుడు ప్రత్యక్షమయ్యి కృష్ణుడికి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చెట్లు విరిగిన శబ్దంతో భయపడి జనాలందరూ వచ్చారు. అక్కడ కొంతమంది చిన్నపిల్లలు జరిగింది చెప్పినా ఎవరూ నమ్మలేదు. ఒకసారి ఒక ఆవిడ పళ్ళు అమ్మడానికి వచ్చింది. బదులుగా ఆవిడకి ధాన్యాన్ని ఇవ్వాలి. కృష్ణుడు తన రెండు చిన్న చేతులతో ధాన్యాన్ని తీసుకొచ్చాడు. సగం ధాన్యం కిందే పడిపోయింది. అయినా సరే ఆమె తను తెచ్చిన కొంచెం ధాన్యాన్ని తీసుకొని కృష్ణుడికి పళ్ళిచ్చింది. అంతే, తను తెచ్చిన పళ్ళ బుట్ట మొత్తం బంగారం వజ్రాల బుట్ట కింద మారిపోయింది. పూతన రావడం,